హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ఏ రేంజ్లో సాగుతుందో, దేశాన్ని ప్రపంచంలోని హిందువులంతా కూడా వాళ్ళ మనోభావాలు ఏ రేంజ్లో రగిలించినాయో చూస్తూనే ఉన్నాం. ఇక ఈ పచ్చ లుచ్చా పత్రికలు రాస్తున్న స్టోరీలో ఒకసారి చూస్తే ఘోర అపచారం అని వీడు రాస్తాడు, ఇంత అపచారం అని చెప్పి వీడు రాస్తాడు అనమాట. వీళ్ళు ధర్మ పరిరక్షకులు. సరే, ఇలా జోలు పక్కన పెడితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే ఈ ఇష్యూతో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినాయని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి చదివిన తర్వాత మనం మాట్లాడుకుందాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూల మీద జరుగుతున్న వివాదం వలన చాలా విషయాలు తెలిసాయి. నెయ్యి సప్లైకి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారు. ప్రతి నెయ్యి ట్యాంక్ను ఎన్ఏబిఆర్ అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు పరీక్షించి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ ట్యాంకు తిరుమలకు చేరాక టీటీడీలో 3 రకాల పరీక్షలు చేస్తారు. ఏ ఒక్క రిపోర్ట్లో కొంచెం డీవియేషన్ ఉన్నా ట్యాంకర్ను తిరస్కరిస్తారు. అంతా సరిగా ఉంటేనే ఆ నెయ్యిని వాడతారు. సంవత్సరానికి సుమారు 5 లక్షల టన్నుల నెయ్యి వాడతారు. రోజుకు 15 టన్నులు, 15,000 లీటర్లు, 15,000 కేజీల నెయ్యిని వాడతారని ఒక రిపోర్ట్ అనమాట. 2014 నుంచి 19లో చంద్రబాబు హయాంలో రిపోర్టులు సరిగ్గా రానందుకు 14 సార్లు తిప్పి పంపారు. 2019 నుంచి 24 మధ్య అంటే జగన్ హయాంలో 18 సార్లు ఆ ట్యాంకర్లను తిప్పి పంపారు. ఇలా చెక్ చేయడం, కొన్నిసార్లు రిపోర్టులు బాగోకపోతే వాటిని తిప్పి పంపడం సర్వసాధారణం. ఇది దశాబ్దాల క్రితమే ఏర్పరిచిన వ్యవస్థ. కాకపోతే అలా వచ్చిన రిపోర్టులను రాజకీయంగా వాడుకోవాలని చూడడం ఇదే మొదటిసారి. నేను చాలాసార్లు చెప్పినా, టీటీడీ ఒక వివాదాలకు కేంద్ర బిందువు. చాలాసార్లే బొద్దింకలు వచ్చినాయి లడ్డూల్లో, బల్లులు పడ్డ సందర్భాలు కూడా వెలుగు చూసినాయి. తిరుమల అదే ఏదైతే ఉందో ఆస్థానం, దానిలోకి పందులు జొరిన సందర్భాలు వచ్చినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక అందులో అక్రమాలు, ఆయన ఎవరు డాలర్ శేషాద్రి హయాంలో అవినీతి అక్రమాలకు అదొక పెద్ద పుట్టలాగా మారిపోయింది. సో వివాదాలు ఎప్పుడు కొత్త ఏం కాదు, కానీ దాన్ని రాజకీయ అంశంగా మార్చడమే చంద్రబాబు చేసిన అతిపెద్ద ప్రయోగం అనమాట. చదువు సంధ్య లేని వారు, పెరిగే వయసులో బుర్ర తక్కువై బుద్ధి లేని వాళ్ళు, విచక్షణ కోల్పోయిన వారు ఇటువంటి అంశాలను నమ్మి భయపడతా ఉంటారు. ఇక్కడ ఒకటి మిస్ అయింది ఏంటంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు చూసి ఒక తరం సంకనాగిపోయిందన్న సంగతి చెప్తూనే ఉంటాను కదా నేను. సో ఆ వార్తలు చదివి బుద్ధి లేని వాళ్ళు, విచక్షణ కోల్పోయిన వారు ఇటువంటి అంశాలను నమ్మి భయపడతా ఉంటారు, మరింత అల్లరి చేస్తూ ఉంటారు. ఇటువంటి చిల్లర రాజకీయాల మధ్య అల్లరి అవుతున్నది తిరుమల, దాని పవిత్రత, తిరుమల పవిత్రత, వెంకటేశ్వర స్వామి విశిష్టత అనేది గుర్తిస్తే మంచిది. ఈ మొత్తం ఎపిసోడ్లో బ్లేమ్ అయింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డా, పోనీ చంద్రబాబా, పవన్ కళ్యాణా, ఇంకెవరన్నా రాజకీయ నాయకుల? వీళ్ళదెంత మహా అయితే 5 ఏళ్ళు టోకెన్ నెంబర్, 1800 రోజులు. ఇవాళ చంద్రబాబు ఉంటాడు, రేపు ఇంకొక వ్యక్తి ఎవరు వచ్చి ఆ సీఎం సీట్లో కూర్చుంటాడు. అంత మాత్రం తిరుమల బోర్డు అయితే ఎక్కడ పోదుగా. 1940 నుంచి ఉంది టీటీడీ బోర్డు. ఆ శ్రీవారి ఆలయానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుంచి ఆ శేషాచల కొండల్లోకి ఎక్కి సుదూర ప్రాంతాల నుంచి ప్రతి భక్తుడు తన జీవితకాలంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకొని ఆ లడ్డు ప్రసాదాన్ని సేవించాలని చెప్పి కోరుతూ ఉంటారు. సో అట్లాంటి తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నది ఎవరు? ఈ రాజకీయ నాయకులు కాదా? వీళ్ళకు ఏ చెప్పుతో కొడితే సిగ్గొస్తుంది. విన్నపం ఏంటంటే, మీరు దేవుడిని నమ్మేవారైనా నమ్మని వారైనా, ఏ రాజకీయ పార్టీ అభిమానులైనా శ్రీవారి లడ్డు మీద, పవిత్రత మీద అనవసర అపోహలు సృష్టించి అంతిమంగా తిరుమలకు, రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురాకండి. చెడ్డ పేరు తీసుకొచ్చేది కొత్తగా ఆల్రెడీ రాష్ట్ర పరువు ప్రతిష్టలు మంటలో కలిసిపోయింది. అలా చేస్తే వాళ్ళు నాశనం అవుతారు, వాళ్ళ కుటుంబాలు దిక్కులేని చావు చేస్తాయి, వాళ్ళ వంశాలు, వాళ్ళ జాతి నిర్వీర్యమవుతుంది. ఇది నిజంగా వెంకటేశ్వర స్వామికి పరీక్షా కాలమే. ఆ దేవదేవుడు భక్తుల కోరికలు తీర్చడమే కాదు, శిక్షించడము తెలుసు. ఆ శిక్షలు ఎలా ఉంటాయో చూపిస్తే కానీ ఈ కలియుగంలో నువ్వు ఉన్నావు అని నమ్మరయ్యా వెంకన్న స్వామి. తొందరగా నీ మహిమలు చూపించు స్వామి, లేకపోతే నీపైనే అబాండాలు వేస్తారు ఈ లఫుడ్ గాళ్ళు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న కంటెంట్ ఇది. చూస్తున్నారు కదా, ప్రతిరోజు ఈ 100 రోజుల పాలనలో, కూటమి 100 రోజుల పాలనలో
ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు తప్ప పరిపాలన అనేది గాలికి వదిలేసిండ్రు. ఒకరోజు దువ్వాడ శ్రీనివాసరావు, దివ్యల మాధవి ఆ రంకు భాగోతం వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుంది అనేది మనకు డిస్కషన్ పాయింట్. దాని మీద వారం రోజుల పాటు ఎవరు మన టాల్కం పౌడర్ వంశన్న, మూర్తన్న, ఈ తాడి లాంటి వెంకటకృష్ణ లాంటి వాళ్ళు డిబేట్లు పెట్టి స్టూడియోలోనే జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటారు. అది ఇక జనం పట్టించుకోవడం మానేసిండ్రు, మనల్ని ఊస్తున్నారు, పెంటలో చెప్పద్ది కొడతా ఉన్నారు అని తెలిసినప్పుడు ఇంకొక సబ్జెక్ట్ కాదంబరి జైత్వాని. ఇవి మన ప్రాధాన్యాంశాలు అన్నమాట. మీకు మళ్ళా చెప్పేది ఏంటంటే ఈ పేపర్లలో హెడ్లైన్స్ డిసైడ్ చేసేది ఎవరు తెలుసా? పాలకులే. వాళ్ళు ఏం చెప్తే అవే కథనాలు వస్తాయి హెడ్డింగ్స్. సో ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అనడానికి ఈ వార్తా కథనాలను చూసి ఇంకొకటి మళ్ళా చెప్తున్నా, లాజిక్ అప్లై చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. ఈ పచ్చపత్రికల్లో, ఈ లుచ్చా పత్రికల్లో, ఈ రోత పత్రికల్లో ఏవైతే వార్తలు వస్తాయో వాటికి క్వైట్ ఆపోజిట్గా ఆలోచించడం మొదలుపెట్టిన రోజు రాజకీయాలు అనేవి ఈజీగా చాలా సింపుల్గా అర్థమైపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈడేం రాసిండు, ఘోర అపచారం ఎవరి హాయంలో జరిగింది? ఇలా ప్రభుత్వం మారిన తర్వాత కదా జూలై 12న శాంపిల్ రిపోర్ట్ పంపించారు, 17న ఆ రిపోర్ట్ గుజరాత్ ల్యాబొరేటరీకి చేరింది, 23న రిపోర్టుకు సంబంధించిన లెటర్ వెనక్కి వచ్చింది. అందులో ఏవో అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ ట్యాంకర్ని వెనక్కి పంపించిన అంత క్లియర్గా ఫ్యాబ్రికేటెడ్ అయినా బుక్ అయ్యేలాగా వచ్చింది కదా రిపోర్టు. హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటుంది, తిరుమలలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ల్యాబ్ ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి గుజరాత్ దాకా ఆ శాంపిల్ని ఎందుకు పంపించినట్టు అంటే, మనం గుజరాత్ పోయి అహ్మదాబాద్ వేదికగా ఒక కుట్రకోణాన్ని అల్లుకొస్తాం, దాన్ని ఇక్కడికి వచ్చింది 2 నెలల తర్వాత ఈ ఇష్యూను బయటపెట్టినంటే దీని వెనకాల కాన్స్పిరసీ ఏందో అర్థమవుతలేదా? సో ఇది కథ అనమాట, ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. సో ఇంకా ఇప్పటికీ 100 రోజులు అయింది కదా, 101 రోజు. ఇంకా ఈ రాబోయే 1700 రోజుల్లో ఇంకా ఎన్ని వితండవాదాలు, ఎన్ని విన్యాసాలు ఉంటాయో చూస్తూనే ఉందాం. ఎందుకంటే 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చినా సరే ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయపడతా ఉన్నారు, ఉచ్చపోసుకుంటున్నారంటే ఇంకా వీళ్ళు ఏం మనుషులో ఏం పాలకులో ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సింది రాజకీయం రాష్ట్రానికి. సో ఇది మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో అంటే జనం మనోభావాలు రగిలిపోతూ ఉన్నాయన్నమాట. ఆఖరికి మీ రాజకీయాలకు తిరుమల వెంకరను కూడా ఆ రొచ్చులోకి లాగడం ఏంట్రా అని దొరికితే బడితే పూజ చేసే రేంజ్లో ఉడికిపోతున్నారు అనమాట. ప్రతి సగటు మనిషి దీని మీద రెచ్చిపోతూ ఉన్నారు. దానికి సంబంధించిన స్టోరీనే ఇది. చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.